హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు 2019లో వచ్చిన ది డిగ్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. కాకపోతే మన కంట్రీలో కాదు. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ 15 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరో ఏంటంటే తాగిన మైకంలో తన గర్ల్ ఫ్రెండ్ నే చంపేశాడు. ఆ తర్వాత హీరో ఇంటికి వచ్చి చూస్తే ఇల్లు మొత్తం పాడుపడిపోయి ఉంటుంది. ఎందుకంటే 15 సంవత్సరాలుగా ఆ ఇంట్లో ఎవరు లేరు కాబట్టి. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఉన్న మందు బాటిల్స్ లో ఉన్న మందు మొత్తం పారబోస్తూ ఉంటాడు. ఎందుకంటే హీరో అతి భయంకరంగా తాగేసి తన గర్ల్ ఫ్రెండ్ ని చంపేసి తనని ఎక్కడ పూడ్చిపెట్టాడు కూడా తెలియదు అనమాట. ఆ రేంజ్ లో మనోడు తాగాడు. అందుకని మందంతా కింద పారబోస్తూ ఉంటాడు. ఇంకా ముఖ్యంగా హీరోకి ఏంటంటే 15 సంవత్సరాల శిక్ష కంప్లీట్ అయినా సరే తన మనసులో మాత్రం ఇంకా బాధపడుతూనే ఉంటాడు. అనవసరంగా తాగిన మైకంలో తన గర్ల్ ఫ్రెండ్ ని చంపేశాను అని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో పని చేసుకుంటున్నప్పుడు ఇంటి వెనకాల ఏదో కారు సౌండ్ వస్తుంది అనమాట. ఏంటని చెప్పి వెళ్ళి చూస్తే ఎవరో ఒక ఇద్దరు కారు దిగేసి ఇంటి వెనకాలకి వెళ్ళి పని చేసుకుంటూ ఉంటారు. ఎవరు వీళ్ళని చెప్పి వెళ్ళి చూస్తే వాళ్ళు ఎవరో కాదు, హీరో గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, ఆ అమ్మాయి వాళ్ళ నాన్న, ఆ అమ్మాయి వాళ్ళ చెల్లెలు అనమాట. వాళ్ళిద్దరు అక్కడ పని చేస్తూ ఉంటారు. ఏం చేస్తున్నారు వీళ్ళని చెప్పేసి దాక్కొని వాళ్ళిద్దరు అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత చూస్తే 15 సంవత్సరాలుగా ఆ అమ్మాయి వాళ్ళ నాన్న షాన్ ఏం చేస్తాడంటే తన కూతురు శవం ఎక్కడుందని చెప్పేసి గుంతలు తవ్వి చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ అమ్మాయికి పరిపూర్ణమైన అంత్యక్రియలు చేద్దామని చెప్పేసి. కాకపోతే హీరో తాగిన మైకంలో ఆ అమ్మాయిని చంపి ఎక్కడ పూడ్చిపెట్టాడో తెలియదు కదా, అందుకని వీళ్ళు వెతుకుతూ ఉంటారు. అది చూసి హీరో బాధపడిపోయి మళ్ళీ తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు అక్కడికి ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు. అతను ఏంటంటే షాన్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. అంటే హీరో గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఫ్రెండ్ అనమాట. తానేమంటాడంటే ఆ అమ్మాయిని చంపి ఎక్కడ పూడ్చిపెట్టావో చెప్పరా అని చెప్పి అంటంతో, సార్ నాకు తెలియదండి, దయచేసి వాళ్ళని ఎక్కడ తవ్వద్దని చెప్పండి, అంతేకాకుండా నేను కూడా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నానని చెప్పేసి హీరో కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో ఇంటికి వెళ్ళి స్నానం చేసేటప్పుడు వాటర్ ఆగిపోతాయి అనమాట. సర్లే అని చెప్పేసి బయటకు వచ్చేసి తన గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలు ఎమిలీని మీట్ అవుదని చెప్పేసి అక్కడికి వెళ్తాడు. కానీ ఆ అమ్మాయి ఉంటుందంటే నా అక్కని చంపిన ఒక హంతకుడితో నేను మాట్లాడను, దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి అంటుంది. కానీ హీరో ఏమంటాడంటే దయచేసి మీరు తవ్వటం ఆపేయండి, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్పి అంటంతో ఆ అమ్మాయి కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఎమిలీ వెళ్ళి వాళ్ళ నాన్న షాన్ మీట్ అవుతుంది. ఆయన ఏమంటాడంటే ఇదిగో అయిపోయిందమ్మా తవ్వుతున్నానని చెప్పేసి అంటంతో ఎమిలీ ఏమంటుందంటే నాన్న ఆ హంతకుడు నాతో మాట్లాడడానికి ట్రై చేశాడు నాన్న, కానీ నేను మాట్లాడలేదని చెప్పేసి అంటంతో షాన్ కూడా సరే అని చెప్పేసి అంటాడు. మరోవైపు మన కథలో హీరో స్నానం చేసేటప్పుడు నీళ్ళు రాలేదు కదా, అందుకని ఇంటి వెనకాల ఉన్న బావిలోకి వెళ్తాడనమాట. ఎందుకంటే బాగా చెత్త పేరుకుపోవటం వల్ల ట్యాప్ లో నీళ్ళు రావట్లేదు. సరే అని చెప్పేసి తాడు కట్టుకుని లోపలికి వెళ్ళి మొత్తం సెట్ చేసుకుని పైకి వస్తున్నప్పుడు అనుకోకుండా తాడు కట్ అయిపోయి మళ్ళీ లోపల పడతాడు. ఆ తర్వాత ఎలాగోలా తానే బయటపడతాడు. చూస్తే తాడు బయట కట్ చేసి ఉంటుంది అనమాట. దాంతో హీరో కోపం వచ్చేస్తుంది. ఆ ఎమిలీ లేకపోతే షాన్ ఎవరో కట్ చేసి ఉంటారని చెప్పేసి కోపంగా అక్కడికి వస్తాడు. దాంతో ఆ షాన్ కూడా కోపం వచ్చేసి నీ వల్ల నా కూతురు చనిపోయింది, ఎక్కడుందో చెప్పని చెప్పేసి కొడతాడు. కానీ హీరో కోపం వచ్చేసి ఆ రోజు నేను ఎందుకు అలా చేశానో నాకు కూడా తెలియదు, బాగా తాగున్నాను, తను ఎక్కడ పూడ్చిపెట్టానో కూడా తెలియదు అని చెప్పేసి హీరో కోపంగా మాట్లాడతాడు. కానీ షాన్ ఏమంటాడంటే నేను కూడా నా కూతురు శవం దొరికేంత వరకు ఇక్కడ నుంచి పోను, నువ్వు వెళ్ళమన్నా వెళ్ళనని చెప్పి అనడంతో హీరోనే కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మట్టి తీసి పార తీసుకుని వచ్చేసి తాను కూడా గుంటలు తీస్తూ ఉంటాడు. అది చూసిన తర్వాత షాన్ కూడా ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత ఎమిలీ వచ్చి అంటుందన్నమాట వీడెందుకు వచ్చి ఎక్కడికి అని చెప్పి అంటంతో షాన్ ఏమంటాడంటే చూడమ్మా వాడికి మాత్రమే మీ అక్క శవం ఎక్కడుందో తెలుసు కాబట్టి వాడిని కూడా తవ్వని అని చెప్పేసి అంటాడు. దాంతో హీరో కూడా తవ్వుతూ ఉంటాడు. అలా కొంతసేపు తవ్విన తర్వాత షాన్ ఏం చేస్తాడంటే అక్కడ ఒక చెట్టు ఉంటుందన్నమాట. దానికి కొన్ని చెర్రీస్ ఉంటాయి, అవి తీసుకొచ్చి వీటిని వాటర్ లో నానబెట్టుకొని తాగని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే ఆ చెర్రీస్ తోనే వైన్ తయారు చేస్తారనమాట. సో దాంతో షాన్ ఇండైరెక్ట్ గా ఏం చెప్పాడంటే నువ్వు తాగిన మైకులు చేసావు కాబట్టి మళ్ళీ మందు అయితే ఒకవేళ నీకు గుర్తొచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి అంటంతో హీరో కూడా అర్థం చేసుకొని తాగుతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోని కలవడానికి ఎమిలీ వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత అసలు ఎందుకు వచ్చావు మా జీవితంలోకి, మళ్ళీ నువ్వు ఇప్పటి వరకు చేసింది చాలు, ఇక మీద మాకేం చేయొద్దని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే మీకు హెల్ప్ చేయడానికే వచ్చానని చెప్పి అంటాడు. కానీ ఎమిలీ ఏమంటుందంటే దయచేసి మాకు హెల్ప్ చేయకపోయినా పర్లేదు కానీ అన్యాయం మాత్రం చేయొద్దని చెప్పేసి కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు షాన్ చూపిస్తారు. తానేంటంటే హీరో వాళ్ళ ఇంటి పక్కన ఒక చిన్న షెడ్ వేసుకొని అందులో ఒక మ్యాప్ పెట్టుకుంటాడు. తాను ఎక్కడెక్కడ తవ్వాడు, ఎక్కడెక్కడ తవ్వాలని చెప్పేసి బ్యాలెన్స్ ఉందని చెప్పేసి సపరేట్ గా ఒక మ్యాప్ తయారు చేసుకుని పనిచేస్తూ ఉంటాడు. ఇంకా ముఖ్యంగా మన కథలో హీరో ఆ తర్వాత షాన్ ఇద్దరు కలిసి గుంతలు తవ్వుతున్నప్పుడు సడన్ గా హీరో తవ్వే దగ్గర ఒక పుర్రె కనిపిస్తుంది. అది చూసి హీరో పెద్దగా అరుస్తాడు. దాంతో షాన్ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే అక్కడ ఉంది మనిషి పుర్రె కాదు కానీ ఏదో జంతువు పుర్రె అనమాట. అది చూసిన తర్వాత హీరో ఏమంటాడంటే చూడు నేను మీ అమ్మాయిని చంపలేదు, మీ అమ్మాయితో గొడవ పెట్టినాను, నేను కూడా వెళ్ళిపోతాను ఇంట్లోంచి అని చెప్పేసి వెళ్ళిపోయింది, ఆ తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదని చెప్పి అంటంతో షాన్ ఏమంటాడంటే నోరు మూసుకొని తవ్వడం స్టార్ట్ చేయని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరో కూడా తవ్వుతూ ఉంటాడు. అలా తవ్విన తర్వాత బాగా అలసిపోయి ఇంటి దగ్గరికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. అదే సమయంలో అక్కడికి ఎమిలీ వచ్చేసి నీతో నేను కొంచెం మాట్లాడాలి, సాయంత్రం బారుకు రా అని చెప్పేసి అనడంతో హీరో ఆశ్చర్యపోతాడు. నువ్వు ఏం ఆలోచించుకుంటున్నావో నాకు తెలియదు కానీ నువ్వైతే మా అక్కని అతి దారుణంగా చంపిన ఒక
హంతకుడివి, అది మాత్రం నా మనసులో ఎప్పుడు రన్ అవుతుందని చెప్పేసి ఎమిలీ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ హీరో షాన్ అందరు కలిసి గుంటలు తీస్తూ ఉంటారు. అలా కొంత సమయం గడిచిన తర్వాత హీరో ఏం చేస్తాడంటే తన షెడ్ లో ఉన్న షాన్ మీట్ అవుతాడు. అప్పుడు షాన్ ఏమంటాడంటే, చూడు, ఈ కొండ ప్రాంతంలో ఉన్న ఒక గొప్ప విషయం ఏంటి తెలుసా, ఒక శవాన్ని పూడ్చిపెట్టిన తర్వాత కూడా చాలా సంవత్సరాలు ఆ శవానికి ఏమీ కాదు, ఫ్రెష్ గా ఉంటుంది. ఒకవేళ శవం అంతా పాడైపోయి ఎముకలో గూడున్నా కూడా నా కూతుర్ని వెతకడం మాత్రం నేను ఆపను, నువ్వు కూడా ఆపొద్దని చెప్పడంతో హీరో కూడా సరే అంటాడు. దాంతో హీరోకి అర్థం అవుతుంది తన కూతురు మీద ఎంత ప్రేమ పెట్టుకున్నాడు అని చెప్పేసి. దాంతో హీరో ఎమోషనల్ గా వచ్చేసి గుండెలు తీసేస్తాడు బాగా. కాకపోతే అతి వేగంగా తీయడం వల్ల తన చేతులకి బాగా గాయాలవుతాయి. దాంతో హీరో ఇంటికి వచ్చేసి చేతులు కడుక్కుంటూ ఉంటాడు. సరైన వైద్యం చేసుకోవడానికి ఇంట్లో ఎక్విప్మెంట్ కూడా ఉండవు అనమాట. కరెక్ట్ గా అదే సమయానికి ఎమిలీ చూసి హీరో మీద జాలి వేసి తనని ఇంటికి తీసుకెళ్తుంది. తీసుకెళ్లిన తర్వాత చేతికి మందు పోసి కట్టు కడుతుంది. ఆ తర్వాత హీరో కూడా థ్యాంక్స్ అని చెప్పేసి అక్కడ నుంచి బయటకు వచ్చేటప్పుడు సడన్ గా తన గర్ల్ ఫ్రెండ్ రూమ్ కనిపిస్తుంది. రూమ్ లోకి వెళ్ళి చూస్తే తన ఫొటోస్ అన్ని ఉంటాయి అనమాట. అది చూసి హీరో బాగా ఎమోషనల్ అయిపోయి ఇంటి బయటకు వచ్చేసి భయంకరంగా ఏడుస్తూ ఉంటాడు. ఆ తర్వాత హీరో ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఈ రోజు ఎలాగైనా సరే భయంకరంగా మందు తాగాలి. తాగిన తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ ని ఎక్కడ పూడ్చిపెట్టాడో గుర్తొస్తుందని చెప్పేసి హీరో బార్కి వెళ్ళి అతి భయంకరంగా మందు తాగుతాడు. అయినా సరే మనోడికి ఏం గుర్తుకు రాదు. కాకపోతే ఆ బార్కి ఏంటంటే పోలీస్ ఆఫీసర్ వస్తాడు. వచ్చిన తర్వాత హీరోని చూసి, నువ్వు ఒక అమ్మాయిని చంపావురా, అది కూడా నా ఫ్రెండ్ కూతురుని చంపావురా, వాడు 15 సంవత్సరాలుగా తన కూతురుని వెతుకుతున్నాడు అని చెప్పేసి పోలీస్ ఆఫీసర్ భయంకరంగా కొడతాడు. మిగతా జనం కూడా హీరోని కొడతారు. అంతేకాకుండా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు హీరోని ఏంటంటే హంతకుడు హంతకుడు అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. కట్ చేస్తే మరుసటి రోజు మళ్ళీ హీరో ఆ తర్వాత షాన్ ఇద్దరు కలిసి గుంటలు తీస్తూ ఉంటారు. అలా తీసేటప్పుడు ఒక డ్రెస్ కనిపిస్తుంది అనమాట. అప్పుడు షాన్ ఏమంటాడంటే, ఇది నా కూతురు డ్రెస్సే కదా, చెప్పు అని అంటూ ఉంటాడు. కానీ హీరో మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు. దాంతో ఆయన కోపం వచ్చేసి చెప్పురా అని చెప్పేసి ఒక కర్ర తీసుకొని కొడతాడు. దాంతో హీరో స్లో తప్పి అక్కడే పడిపోతాడు. అయినా సరే షాన్ ఏం చేస్తాడంటే గుంటలు తీస్తూనే ఉంటాడు. అలా చాలా సమయం గడిచిన తర్వాత హీరోకి మెలకు వస్తుంది. వచ్చిన తర్వాత కూడా తన దగ్గరకు వచ్చి తిడుతూ ఉంటాడు. అప్పుడు హీరో ఏమంటాడంటే, ఇలా నన్ను మెల్లమెల్లగా చంపే బదులు ఒకేసారి చంపేచ్చు కదా అని చెప్పేసి అంటంతో, నిన్ను నేను చావనేను, నా కూతురు శవం దొరికేంత వరకు నేనేం చేయనని చెప్పేసి షాన్ ఏం చేస్తాడంటే, ఇందాక గొంతు తీసినప్పుడు ఒక క్లాత్ దొరికింది కదా, ఆ క్లాత్ తీసుకెళ్లి తన ఫ్రెండ్ పోలీస్ ఆఫీసర్ కి ఇచ్చి, ఇది నా కూతురుదో కాదో కొంచెం ఎంక్వైరీ చేయించని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో ఎమిలీ ఏం చేస్తుందంటే హీరోని చూద్దాం అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళ నాన్న అతి భయంకరంగా హీరోని టార్చర్ చేస్తున్నాడు కదా, అందుకని వెళ్లి చూస్తే కూర్చొని హీరో బాధపడుతూ ఉంటాడు. వెళ్ళిన తర్వాత ఎమిలీ కూడా హీరోకి కొంచెం ధైర్యం చెప్తుంది. అప్పుడు హీరో బరస్ట్ అయిపోయి, చూడు, నేను చిన్నప్పటి నుంచి నీకు తెలుసు, మా అమ్మ నాన్నని ఎంత టార్చర్ పెట్టేవాళ్ళు కూడా నీకు బాగా తెలుసు. అప్పుడు నేను మద్యానికి బానిస అయ్యాను తప్ప నేను సపరేట్ గా మందుకి ఎప్పుడు బానిస అవ్వలేదు. కాకపోతే ఆ మందు తాగిన తర్వాత నేను ఏం చేశానో నాకే తెలియట్లేదు. నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, చిన్నప్పుడు మా అమ్మ నాన్న వల్ల నాకు ఉపయోగం లేకుండా పోయింది, కానీ ఇప్పుడు కూడా నాకు జీవితంలో మనశ్శాంతి లేదని చెప్పేసి హీరో బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో అనుకోకుండా ఎమిలీ చేతిని టచ్ చేస్తాడు. దాంతో ఎమిలీ లెగ్స్ నుంచి ఉంటుంది. సారీ సారీ అని చెప్పేసి అంటాడు. ఎమిలీ కూడా అంటుంది, మా అక్క జీవితాన్ని నాశనం చేసావు, ఇప్పుడు నా జీవితాన్ని కూడా నాశనం చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పి అనడంతో హీరో బాధపడుతూ ఉంటాడు. చివరికి నువ్వు కూడా ఇలాగంటున్నావు అని చెప్పేసి. దాంతో ఎమిలీకే బాధ అనిపించేసి వచ్చి తనకి ధైర్యం చెప్తూ ఉంటుంది. అనుకోకుండా తనకి ముద్దు పెడుతుంది. దాంతో మనోడు కూడా ఎమిలీకి ముద్దు పెడతాడు. కరెక్ట్ గా అదే సమయంలో తన మెల్లో ఒక చైన్ చూస్తాడు. బేసికల్ గా హీరో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ మెల్లో ఉంటుంది అనమాట ఆ చైన్. ఈ చైన్ నీ దగ్గరికి ఎలా వచ్చిందని చెప్పి అడగడంతో, మా అక్క చనిపోయిన తర్వాత తన గుర్తుగా మా అమ్మ ఇది ఉంచుకుంది, కాకపోతే కొన్ని రోజులకే మా అమ్మకి క్యాన్సర్ వచ్చేసింది. కానీ మా నాన్న మాత్రం మా అక్క శవం దొరికేంత వరకు రానని చెప్పేసి వెళ్ళి మా అక్క శవాన్ని వెతుకుతూ ఉన్నాడు 15 సంవత్సరాలు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మా అమ్మ కూడా చనిపోయింది. కాకపోతే మా అమ్మ చనిపోయేటప్పుడు కూడా నేను తనని పక్కనే ఉండి చూసుకున్నాను. అప్పుడు తానేముందంటే, ఈ చైన్ నా గుర్తుగా నీ దగ్గర పెట్టుకోమా అని చెప్పేసి తాను నా చేతుల్లోనే చనిపోయిందని చెప్పడంతో హీరో ఇంకా ఎమోషనల్ అయిపోతాడు. కరెక్ట్ గా అదే సమయంలో బయట ఏదో సౌండ్ వస్తుంది అనమాట. ఏంటని చెప్పి వెళ్లి చూస్తే పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు కదా, ఆయన ఏం చేస్తాడంటే ఒక పెద్ద బుల్డేజర్ ని ఆ తర్వాత కొంతమంది పోలీసులను తీసుకొని వస్తాడు. ఎందుకంటే ఆ ప్లేస్ లో షాన్ వాళ్ళ కూతురు డ్రెస్ దొరికింది కదా, అందుకని మొత్తం చెక్ చేద్దాం అని చెప్పి వస్తాడు. వచ్చిన తర్వాత మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు. కానీ ఎమిలీ ఏమంటుందంటే, అంకుల్ మీరు మా నాన్న ఫ్రెండ్ కదా, మీకు కూడా ఏమైంది అంకుల్, 15 సంవత్సరాల తర్వాత మా అక్క శవం దొరికితే ఏంటి దొరకకపోతే ఏంటి, నా 15 సంవత్సరాల జీవితం నాశనం అయిపోయింది. మా నాన్న నన్ను పట్టించుకోవడం మానేశాడు, కేవలం ఇక్కడికి వచ్చి గుంటలు తీసుకోవటం మా అక్క కోసం వెతుకుతూ ఇలా చేస్తున్నాడు, మీరేనా చెప్పొచ్చు కదా అని చెప్పి అనడంతో ఆయన మాత్రం సైలెంట్ గా ఉండేసి ఆ రాత్రి మొత్తం పోలీసులు బుల్లితెరతో మొత్తం తవ్వేస్తారు. చూస్తే అక్కడ ఎటువంటి శవం కనిపించదు. దాంతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మళ్ళీ మరుసటి రోజు హీరో వెళ్లి ఆవేశంగా తవ్వుతూ ఉంటాడు. అప్పుడు ఎమిలీ ఏమంటుందంటే, మా నాన్నకి ఆ పోలీసుల కంటే పిచ్చి పట్టింది, నీకేమైందని చెప్పి అనడంతో హీరో ఏమంటాడంటే, మీ నాన్నకి నేను మాట ఇచ్చాను, మీ అక్క శవం దొరికేంత వరకు ఇలా చేస్తూనే ఉంటానని చెప్పేసి తాను కూడా ఎమోషన్ లో తవ్వుతూ ఉంటాడు. మరోవైపు మన కథలో ఎమిలీ ఏం చేస్తుందంటే, వెళ్లి వాళ్ళ నాన్న దగ్గర కూర్చుంటుంది. చూడనా, అక్క శవం ఇప్పుడు దొరికినా దొరకపోయినా ఎవరికి నా
ఏంటైనా నా ఉపయోగం, నా 15 సంవత్సరాల జీవితం నాశనం అయిపోయింది, నువ్వు కూడా ఏమీ పట్టించుకోకుండా కేవలం గుంటలు తవ్వుతూ కూర్చున్నావు, చెప్పు ఇప్పుడు ఎవరు లాభపడ్డట్టు అని చెప్పేసి ఎమిలీ వాళ్ళ నాన్నతో కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు షాన్ ఏమంటాడంటే అసలు ఎలా మాట్లాడాలనిపిస్తుందమ్మా ఇలా నీకు, ఒకవేళ నేనే చనిపోతే నువ్వు ఇలాగే ఉంటావా, ఎందుకంటే చనిపోయింది మీ అక్క, నా కూతురు, అలాగ చనిపోతే వదిలేస్తావా, వాడు చంపేసి పూడ్చిపెడితే కనీసం శవానికి అంత్యక్రియలు చేయాలన్న ఆలోచన కూడా నీకు రావట్లేదా, ఇంక ఇంతేనా నా కూతురికి నాకు సంబంధం అని చెప్పేసి షాన్ చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఆ మరుసటి రోజు మళ్ళీ షాన్ వెతుకుదాం చూస్తూ ఉంటాడు. ఇంకో పక్క మన కథలో హీరో తవ్వుతూనే ఉంటాడు. అది ఊహించుకొని షాన్ కే బాధ అనిపించేసి తన షెడ్ లో ఉన్న మ్యాప్ ని చింపోతలు పడేస్తాడు. ఎందుకంటే మెల్లమెల్లగా తనకు కూడా నమ్మకం పోతూ ఉంటుంది. ఆ తర్వాత షాన్ ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా బార్కి వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత అక్కడ తన ఫ్రెండ్ ని చూస్తాడు. చూసిన తర్వాత తన ఫ్రెండ్ కూడా ఏమంటాడంటే అరే నీకన్నా పిచ్చి పట్టిందా, ఒక అమ్మాయి చనిపోయింది కాదంటలేదు, కానీ బతుకున్న అమ్మాయి జీవితం ఎందుకురా నాశనం చేస్తావు, చనిపోయేటప్పుడు మీ ఆవిడని కూడా పట్టించుకోవట్లేదు, ఇప్పుడు ఎమిలీ జీవితం కూడా అలాగే చేస్తావని చెప్పంటంతో షాన్ కోపం వచ్చేసి తన ఫ్రెండ్ ని కొడతాడు. మరోవైపు మన కథలో హీరో మాత్రం తవ్వి బాగా అలిసిపోయి ఇంటికొచ్చి పడుకుంటే పక్కన ఒక బ్యాగ్ కనిపిస్తుంది. అందులో ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ ఓపెన్ చేసి చూస్తే తన గర్ల్ ఫ్రెండ్ లాస్ట్ గా దిగిన ఫోటో ఉంటుంది అనమాట. అది చూసి హీరో ఎమోషనల్ అయిపోయి పైన పెట్టేస్తాడు, మళ్ళీ పడుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు మళ్ళీ హీరో పని చేద్దాం అని చెప్పేసి వెళ్తాడు. అలా వెళ్లేటప్పుడు కూడా ఆ పోలీస్ ఆఫీసర్ షాన్ ని వదిలేసి వెళ్తాడు. వెళ్లేటప్పుడు చూడరా నీ కూతురు జీవితం నాశనం అయిపోతున్నారు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే సమయంలో హీరో అక్కడికి వచ్చి తాను కూడా పనిచేస్తూ ఉంటాడు. అప్పుడు షాన్ ఏమంటాడంటే చూడు నా కూతురు శవం కనిపించేంత వరకు నువ్వు ఇలా చేస్తూనే ఉండాలని చెప్పంటంతో అప్పుడు హీరో ఏమంటాడంటే నేను చనిపోయేంత వరకు ఇలా చేస్తూనే ఉంటాను, నువ్వేం కంగారు పడకని చెప్పేసి హీరో షాన్ తో అంటూ ఉంటాడు. అంతేకాకుండా షాన్ హీరోతో ఏమంటాడంటే చూడు నా భార్య చనిపోయేటప్పుడు కూడా నేను పక్కన లేను, తను ఒంటరిగా చనిపోయింది, నేను మాత్రం నా కూతురు శవం కోసం వెతుకుతున్నానని చెప్పంటంతో హీరో ఏమంటాడంటే ఒంటరిగా చనిపోవటం ఏంటి, అక్కడ నీ కూతురు ఉంది కదా ఎమిలీ అని చెప్పేసి అంటంతో షాన్ ఏమంటాడంటే లేదు నేను ఇక్కడ ఉన్నప్పుడు నాకు తోడుగా ఉండి తాను కూడా హెల్ప్ చేస్తూ ఉంది, అప్పుడు మాకు నా భార్య చనిపోయిందన్న ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పంటంతో హీరోకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. తనకేంటంటే ఒక విషయం గుర్తొస్తుంది. వెంటనే హడావుడిగా పరిగెత్తుకుంటూ వెళ్లి ఇందాక ఒక బుక్ లో ఫోటో దొరికింది కదా తన గర్ల్ ఫ్రెండ్ లాస్ట్ ఫోటో, అది తీసి చూస్తే మనోడికి ఒక భయంకరమైన విషయం తెలుస్తుంది. అది తెలిసిన తర్వాత డైరెక్ట్ గా హీరో ఏం చేస్తాడంటే షాన్ వాళ్ళ ఇంటికి వెళ్లి లోపల ఎమిలీ ఉంటుంది అనమాట, ఎమిలీ దగ్గరికి వెళ్లి చెప్పు ఆ రోజు ఏం జరిగిందో చెప్పని చెప్పేసి తనని నిలదీస్తూ ఉంటాడనమాట. తాను మాత్రం ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి పోలీస్ ఆఫీసర్ వస్తాడు. వచ్చిన తర్వాత ఎరా వాళ్ళ అక్క జీవితం నాశనం చేసావు, మళ్ళీ ఈ అమ్మాయి జీవితం కూడా నాశనం చేస్తావు అని చెప్పేసి హీరోని పట్టుకొని పిచ్చకొట్టుడు కొడుతూ ఉంటాడు. దాంతో హీరో స్రోదపి కింద పడిపోతాడు. ఆ తర్వాత హీరోకి మేలుకొచ్చి చూస్తే తాను ఒక షెడ్ లో ఉంటాడు. ఎందుకంటే ఆ పోలీస్ ఆఫీసర్ ఎమిలీ ఇద్దరు కలిసి ఒక షెడ్ దగ్గర తీసుకొచ్చారు. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే చూడు 15 సంవత్సరాల నుంచి నా ఫ్రెండ్ ని చూస్తున్నా, ఈ అమ్మాయిని చూస్తున్నా, నీ వల్ల వీళ్ళ జీవితాలు నాశనం అయిపోయాయి కాబట్టి నేను కాల్ చేస్తానని చెప్పేసి తాను గన్ను తెస్తాడు. ఇప్పుడు మన కథలో హీరో ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ చేస్తాడు. అదేంటంటే అసలు ఈ హత్య నేను చేయలేదండి, నేను ఎవరు చేశారో తెలుసుకున్నాను, దానికి సంబంధించిన క్లూ కూడా నా దగ్గర ఉందని చెప్పంటంతో ఎమిలీకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. పోలీస్ ఆఫీసర్ కి ఏం అర్థం కాదు. అవునా నువ్వు చేయకపోతే ఎవరు చేశారని చెప్పంటంతో మెల్లగా హీరో తన దగ్గర ఉన్న ఫోటోని తీస్తాడు. ఆ ఫోటోలో తన గర్ల్ ఫ్రెండ్ లాస్ట్ గా దిగిన ఫోటో ఉంటుంది. అంతేకాకుండా అందులో తన చెల్లెలు ఎమిలీ ఉంటుంది. ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే ఇప్పుడు ఎమిలీ మెల్లో ఉన్న ఆ చైన్ ఏంటంటే చనిపోయే ముందు హీరో వల్ల గర్ల్ ఫ్రెండ్ మెల్లో ఉంది, అది నీ దగ్గరికి ఎలా వచ్చిందని చెప్పేసి అడుగుతాడు. దానికి ఎమిలీ ఏమంటుందంటే మా అమ్మ దగ్గర ఉంది, ఇది మా అమ్మ చనిపోయేటప్పుడు నాకు ఇచ్చిందని చెప్పంటంతో అప్పుడు హీరో ఏమంటాడంటే మీ అమ్మ చనిపోయేటప్పుడు నువ్వు హాస్పిటల్లో లేవు, నువ్వు మీ నాన్న దగ్గర ఉన్నావు, మీ అమ్మ చనిపోయిన తర్వాతే నువ్వు వెళ్ళావని చెప్పంటంతో ఆ పోలీస్ ఆఫీసర్ కి ఏం అర్థం కాదు. అంకుల్ నువ్వు కూడా వాడి మాటలు నమ్ముతున్నావా, వాడు ఒక పెద్ద వేస్ట్ గడ్ అని చెప్పేసి ఎమిలీ మాట్లాడుతూ ఉంటుంది. అక్కడ నుంచి వెళ్ళిపోవాలంటుంది. కానీ పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే చూడమ్మా వాడు వేస్ట్ గడ్ అవ్వచ్చు కానీ ఆ చైన్ గురించి కొంచెం క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేయని చెప్పంటంతో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, చంపింది తాను కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందో నేను చెప్తానని చెప్పేసి మొత్తం చెప్తాడు. ఎమిలీ వాళ్ళ నాన్న తన కూతురు శవం కోసం 15 సంవత్సరాల నుంచి వెతుకుతున్నాడు కదా, ఎందుకు దొరకట్లేదంటే ఎక్కడైతే శవం ఉందో అక్కడ కాకుండా ఈ అమ్మాయి వేరే చోట వెతికిస్తుంది, తనని డైవర్ట్ చేస్తుంది, అందుకని వాళ్ళ నాన్నకి ఇన్ని సంవత్సరాలుగా శవం దొరకలేదు. ఆ శవాన్ని నిజంగా నేనే చంపుంటే మహా అయితే ఇంటి వెనకాల పూడ్చిపెడతాను, కానీ మొత్తానికి ఈ అమ్మాయి చంపేతో చేసిందని చెప్పేసి హీరో పెద్దగా ఏడుస్తూ అరుస్తుంటాడు అనమాట. దాంతో ఆ అమ్మాయికి ఏం అర్థం కాదు. అప్పుడు పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే అసలు ఏం జరుగుతుందమ్మా నిజం చెప్పంటంతో ఎమిలీ కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి. ఇప్పుడు తాను ఒక భయంకరమైన నిజం చెప్తుంది. అదేంటంటే వాళ్ళ అక్కను చంపింది తానేనని, అంతేకాకుండా చిన్నప్పటి నుంచి హీరో అంటే నాకు చాలా ఇష్టం, కానీ వీడేమో మా అక్కను లవ్ చేశాడు, మా అక్కకి కూడా నా గురించి బాగా తెలుసు, అయినా సరే తాను కూడా పట్టించుకోకుండా హీరోని లవ్ చేస్తూ ఉంటుంది. అందుకని ఒకరోజు మంచి సమయం చూసి తనని చంపేశానని చెప్పేసి అంటంతో పోలీస్ ఆఫీసర్ కి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. ఎమిలీ చేతులకి హ్యాండ్ కఫ్ చేస్తుంటాడు అనమాట. కానీ ఎమిలీ ఏమంటుందంటే అయ్యిందేదో అయిపోయింది, ఇప్పుడు మా నాన్న ఒంటరిగా ఉన్నాడు, తనకి ఎవరు సపోర్ట్ గా ఉంటారని చెప్పేసి మాట్లాడుతూ
అయిపోతూ ఉంటుంది. హీరో ఏమంటాడంటే, సార్ తాను చెప్పింది కూడా నిజమే సార్, ఆ శిక్షని అనుభవించాను కదా, పాపం వాళ్ళ నాన్న 15 సంవత్సరాల నుంచి తన కూతురు శవం కోసం వెతికి అలసిపోయాడు సార్, ఇప్పుడు తనకు కొంచెం సపోర్ట్ కావాలి సార్, అందుకని అమ్మాయిని వదిలేండి సార్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ తర్వాత హీరోనే వెళ్లి ఎమిలీ చేతికున్న హ్యాండ్ కఫ్స్ తీసేస్తాడు. కానీ పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే, చూడు ఈ అమ్మాయి వల్ల 3 జీవితాలు నాశనం అయిపోయాయి. నెంబర్ 1 వాళ్ళ అక్కను చంపేసింది. నెంబర్ 2 చెయ్యని తప్పుకి నిన్ను 15 సంవత్సరాలు జైల్లో ఉంచేలా చేసింది. నెంబర్ 3 వాళ్ళ నాన్న వాళ్ళ కూతురు శవం కోసం పిచ్చోళ్ళ వెతుకుతూ ఉన్నాడు, అయినా సరే ఆ శవాన్ని కూడా దొరకకుండా చేసింది. ఇలాంటిది బతకడం ఎందుకని చెప్పేసి పోలీస్ ఆఫీసర్ గన్ను తీసుకొని ఎమోషనల్ గా కాల్ చేస్తాడు. దాంతో తాను అక్కడే చనిపోతుంది. ఆ తర్వాత మన కథలో హీరో డైరెక్ట్ గా వెళ్లి షాన్ కు విషయం చెప్తాడు. చూడు నీ మీద కోపంతో నీ కూతురు ఎమిలీ ఉంది కదా, ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయిందని చెప్పడంతో షాన్ ఏమంటాడంటే, తన అలా వెళ్ళిపోవటమే కరెక్ట్, ఎందుకంటే నాతో ఉంటే గుంటలు తవ్వుకుంటూ కూతురు అని చెప్పేసి నాతో పాటు తిరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు తను అక్కడ నుంచి వెళ్ళిపోయింది కదా, ఇక మీదట దాన్ని ప్రశాంతంగా బతుందని చెప్పేసి తాను కూడా గుంటలు తవ్వుదామని చెప్పేసి ప్రిపేర్ అవుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో మన కథలో హీరో ఏం చేస్తాడంటే, అక్కడ ఒక చెట్టు ఉంది కదా, బెర్రీ చెట్టు, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి గుంట తవ్వుతూ ఉంటాడు. కానీ తానేమంటాడు, ఎందుకు తవ్వుతున్నావు ఇక్కడ, అనవసరంగా ఈ చెట్టుని ఎందుకు పాటు చేస్తానని చెప్పేసి అంటూ ఉంటాడు. అయినా సరే హీరో మాత్రం ఆ చెట్టు పక్కన తవ్వుతూనే ఉంటాడు. అప్పుడు అక్కడ తన గర్ల్ ఫ్రెండ్ శవం బయటపడుతుంది. అది చూసి షాన్ ఆశ్చర్యపోతాడనమాట. బేసికల్ గా ఎప్పుడైతే ఎమిలీ వాళ్ళ అక్కని చంపేసిందో అక్కడే పూడ్చిపెట్టి ఒక చిన్న చెట్టు నాటింది అనమాట. ఆ చెట్టును మాత్రం ఏం చేయకూడదని చెప్పేసి పాపం ఎమిలీ వాళ్ళ నాన్న చుట్టూ తవ్వుతున్నాడు, అందుకనే కనిపించట్లేదు. అందుకని ఇప్పుడు మన కథలో హీరో అక్కడికి వచ్చి తవ్వాడు. అక్కడ తన గర్ల్ ఫ్రెండ్ శవం కనిపించింది. కాకపోతే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, 15 సంవత్సరాల తర్వాత కూడా షాన్ వాళ్ళ కూతురు శవం అలాగే నిన్ననే మొన్ననే చనిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే అక్కడ వెదర్ కండిషన్స్ అలాంటివి, అంతేకాకుండా అక్కడున్న మట్టికున్న పవర్ అలాంటిది. ఆ శవాన్ని చూసి షాన్ గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటాడు. హీరో కూడా చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. ఎందుకంటే ఇన్ని రోజులు ఒక అమ్మాయిని చంపాను తాగేసి అని చెప్పేసి మనోళ్ళు ఒక గిల్టీ ఫీలింగ్ ఉండేది. ఈ రోజుతో ఆ గిల్టీ ఫీలింగ్ పోయి లైఫ్ మీద ఒక క్లారిటీ వచ్చింది. అందుకనే మనోడు అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు చాలా ఎమోషనల్ గా. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ సినిమా మీకు నిజంగా నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్లో ఎలాంటి సినిమాలు చూడాలనుకుంటున్నారో ఆ సినిమా పేరు కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.